అల్వాల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు పాల్గొని పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు. నాటి ఆధిపత్య వ్యవస్థలను సవాల్ చేస్తూ ప్రజలను ఏకం చేసిన ఆయన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. సామాజిక సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం పాపన్నగౌడ్ చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారి ఆశయాలు నెరవేరాలని సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా ఇక్కడ అల్వాల్ కూడలి సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారి విగ్రహం వద్ద మా అందరూ ఆల్ పార్టీస్ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు నాయకులు కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. కావున చాలా సంతోషమైన ఇదేంటంటే మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కొద్దిగా పాపన్న గారి మీద మంచి విగ్రహ ప్రతిష్టకు ట్యాంక్ బండ్ పైన భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్టకు గవర్నమెంట్ ముందరకు వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు కాంగ్రెస్లో ఉన్న వివిధ అధికారులకు, బీఆర్ఎస్ అధికారులకు అందరికీ కూడా సర్దార్ సర్వే పాపన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ పార్టీస్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. సర్దార్ సర్వే పాపన్న గారిని గుర్తించి పాపన్న గారిది విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి ఆల్ పార్టీస్ కూడా కృషి చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈవేళ సర్దార్ పాపన్న గారి జయంతి జరుపుకుంటున్నాము. అందరము బీజేపీ తరఫున మనం అల్వాల్ సర్కిల్లోన మేమందరము ఆయన ఆశయాల్లో మేము ముందుంచి మేము ఆయనకి నివాళులు జరిపించడం జరిగింది. ఈ భారతదేశంలో సర్దార్ పాపన్న అంటే ఒక ఆశయం, అంటే ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలని మహానుభావుడు. మనం అందరం కూడా ఆయనకి దృష్టిలోని పెట్టుకొని అలాంటి త్యాగమూర్తులకి గుర్తు చేసుకొని మళ్ళీ జన్మించాలా ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం ప్రతి సంవత్సరం ఆయనకి గుర్తు చేసుకొని ఈ రకంగా మనం ఆయనది జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, మనము ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినామంటే ఆయన ఎన్ని త్యాగాలు చేసి ఉండాలా. ఈ భారతదేశానికి అలాంటి మహనీయులు మళ్ళీ రావాలా. మనం కూడా భారతదేశం పౌరులకి మన సహకారమైనంత సహకారం అందించి ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లాలా. నరేంద్ర మోడీ గారు మరింత భారతదేశానికి శోభ తీసుకొచ్చిన మనిషి నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు, ప్రతి ఒక్క మహనీయులకి ఆదర్శంగా తీసుకొని మన నరేంద్ర మోడీ గారు భారతదేశము దృష్టిలో పెట్టుకొని మనందరి జీవితాలకి ఒక బాట వేసినారని మనం అందరం అనుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మాతాకి జై. ఈరోజు అల్వాల్ సర్కిల్లో మా బీజేపీ తరఫు నుంచి మేము అందరం కలిసి సర్దార్ పాపన్న జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన ఆగస్టు 18న జన్మించాడు. 1650 మొన్న మా స్టేట్ కమిటీలో కూడా సికింద్రాబాద్ ఎలక్షన్ కూడా సర్దార్ పాపన్న పేరు పెట్టాలని నిర్ణయించినాము. దానికి సీఎం కూడా సాల్వ్గా స్పందించారు. అలాగే వరంగల్ ఎయిర్పోర్ట్కి కూడా సర్దార్ పాపన్న ఆయన పేరు పెట్టాలని చెప్పి జరిగింది. మళ్ళీ ఆయన గరీబ్ కుటుంబంలో పుట్టి మళ్ళీ ఇంత అనగ్రహాల వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతోని, వీళ్ళతోని మన మొఘలుతో బాగా కొట్లాడి వాళ్ళతోని పోరాటం చేసి ఈరోజు ఆయన మనకు ఆశగా నిలిచాడు. అలాంటి వాళ్ళు మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, జయంతి చేయాలని కోరుతున్నాను.